హలో గైస్. ఈ క్వశ్చన్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అండ్ రెడ్యూసిబుల్ మెథడ్ అనమాట. అంటే లీనియర్ ఈక్వేషన్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 2/x + 3/y = 13, 5/x - 4/y = -2 అనమాట. అంటే ఇచ్చినవి మనకి లీనియర్ ఈక్వేషన్స్ కాదు, ఇవి రేషనల్ ఫామ్లో ఉన్నాయి. సో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. అంటే ఈజీ మెథడ్ చేసుకుని చేస్తాం. సో లెట్స్ సీ ద ఆన్సర్. నేను ఈ ఛానల్లో ఇంకా చాలా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ చేశాను, గ్రాఫికల్ మెథడ్స్ ఇంకా ఇవన్నీ కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే, గివెన్ ఈక్వేషన్స్ ఇవి లీనియరా కాదా? కాదు కదా, ఆర్ నాట్ లీనియర్. సో ఇప్పుడేం చేస్తామంటే దీన్ని ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ 2/xని మనం ఎలా రాస్తామంటే 2 × 1/x ఇట్లా రాసుకోవచ్చా? అంటే మనకి ఈజీగా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లీనియర్ ఈక్వేషన్ కింద ఫామ్ అవుతుంది. ఓకేనా? చెక్ చేద్దాం ఒకసారి. 5 × 1/x - 4 × 1/y = -2. ఓకేనా? ఏం చేయలేదు, నేను 2ని తీసుకొచ్చి బయట రాసాను, 3ని రాశాను, అలాగే 5ని 4ని కూడా అలాగే రాశాను. ఓకేనా? ఇప్పుడు లెట్ 1/x = మనం p అనుకుందాం. ఓకే, అలాగే 1/y = q అనుకుందాం. ఇప్పుడు మనకు సింపుల్గా కనిపిస్తాయి ఈ p q సబ్స్టిట్యూట్ చేస్తే. ఇప్పుడు 1/x అంటే ఎంత? p ప్లస్ 3 × 1/y అంటే ఎంత? q = 13. చూసారా ఈక్వేషన్? దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 × 1/x. 1/x అంటే p మైనస్ 4, 1/y అంటే q అనుకున్నాం కదా, దట్ ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. అప్పుడు p అండ్ qని ఫైండ్ అవుట్ చేస్తే p q వస్తే మనకి x అండ్ y కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి యాక్చువల్గా ఈజీగా ఉండేదే ఇదన్నమాట. జస్ట్ వాటిని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి, 2 5 p టర్మ్స్ ఏమున్నాయి? 2 5. ఇక్కడ q టర్మ్స్ ఏమున్నాయి? 3 4. ఓకేనా? కోషన్స్ ఏమి ఉన్నాయి? 3 4. 2 5s ఎంత? 10. అంటే ఇక్కడ 10 వచ్చేలా రాయాలి, ఇక్కడ 10 వచ్చేలా రాయాలి. 2 5s 10 కాబట్టి ఇక్కడ 2 టేబుల్లో మనకి ఎక్కడ 10 వస్తుంది? 2 5s దగ్గర 10 వస్తుంది. ఓకేనా? అలాగే ఇక్కడ 5 టేబుల్లో 5 2s దగ్గర 10 వస్తుంది. అంటే దీంతో మల్టిప్లై చేస్తాం. అలా కాకుండా ఇదంతా 3 4s 12 రావాలి. అంటే ఇక్కడ దీన్ని 4తో మల్టిప్లై చేస్తుంది, దీన్ని 3తో మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఉన్నదాన్ని దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్నదాన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. అంతే, ఎలిమినేషన్ మెథడ్లో డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఈక్వేషన్ 1ని దేంతో చేస్తాం? ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 5 చేద్దాం. ఓకేనా? మనం p టైమ్స్ని క్యాన్సిల్ చేసేద్దాం. సో 5 చేస్తే దిస్ ఇంప్లైస్ 5 2s 10p. ఓకే, ప్లస్ 5 3s 15q దట్ ఈక్వల్ టు 5 30s. 13 × 5 ఎంత? ఇంటూ 5 చేస్తే 5 3s 15, 1 5 5 65. సో 65. ఇది ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అంటే 2 10 కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? 2 ఉంది, దీంతో మల్టిప్లై చేయాలి. అంటే దిస్ ఇంప్లైస్ 5 2s 10p, 5 2s 10p మైనస్ 4 2s 8q ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 2s 4 మైనస్ 4. ఈ మైనస్లో అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? లేకపోతే మనకి ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ అవుతుంది. అంటే ప్లస్ ఉన్నాయి మైనస్ అవుతాయి, మైనస్ ఉన్నాయని ప్లస్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు 10p - 10p క్యాన్సిల్. 15q ప్లస్ 8q అంటే ఎంత? 23q. 8 5 13 2 23q దట్ ఈజ్ ఈక్వల్ టు 65 + 4 ఎంత? 69. ఇక్కడ q దగ్గర 23 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 69 23. ఇది చూడండి, 23 టేబుల్ 23 3s ఎంత? 3 3s 9, 2 3s 6, 69. అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ q ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకేనా?
క్యూ వచ్చేసింది. ఈ క్యూని మనకున్న ఈ టూ ఈక్వేషన్స్ కాదండి, ఈ టూ ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో మనకేమొచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ క్యూ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. నేను ఈక్వేషన్ 1 కూడా రాశాను. 2p + 3q = 13. ఇదిగో 2p + 3q = 13. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్యూ వాల్యూ ఎంత అని తెలుసు, సిన్స్ q = ఎంత 3. సో ఈ వాల్యూ ఇందులో పెడితే 2p + 3q అంటే 3 = 13. 2p + 3 3s ఎంత 9. 9 = 13. 2p = 13. ఈ +9 ఇటు సరికి వస్తే -9. 2p = 13లోంచి 9 తీయండి. 13 - 9. 13 నుంచి 9 తీస్తే ఎంత 4. ఓకేనా 4. నౌ p = 4 / 2. మల్టిప్లై చేస్తే డివిజన్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ p = 2. ఇప్పుడు p వచ్చేసింది, 2 కూడా వచ్చింది. ఇప్పుడు మనకి p అంటే ఏమనుకున్నాం, p = ఫస్ట్లో అనుకున్నాం కదా 1/x, q = 1/q. అంటే p = 1/x, q = 1/y. ఓకే, p అంటే ఎంత 2 = 1/x, q అంటే ఎంత వచ్చింది మనకి 3 = 1/y. ఓకే, దేర్ఫోర్ x = 1/2, y = 1/3. ఇది తెలియదు. ఓకేనా. సో x వాల్యూ ఎంత వచ్చింది 1/2, y = 1/3. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.